సిద్దిపేట 3 టౌన్ పోలీసులకు సంబంధించినటువంటి కేసు నెంబర్ 225/26 under section 78, 79, 318 clause 2, 351 clause 2, 352, 49 read with 3 class 5 BNS నేరాల కింద 6 నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో A1 దొడ్ల వెంకటేష్, పెద్దగుండవెల్లి గ్రామము, దుబ్బాక మండలం, వన్నెల అశ్విత్ కుమార్, గుర్రాలగుంది, బండి భానుప్రసాద్, భక్తి చెప్పియాల, బుర్జుకింది ఈశ్వర్, రామంచ, రాజపోయిన నవీన్ కుమార్, సిద్దిపేట. దీనికి సంబంధించి ఈ కేసులో ప్రధానంగా దొడ్ల వెంకటేష్ ఏదైతే ప్రధాన ముద్దాయి ఉన్నాడో ఇతను గత కొంతకాలంగా ఎన్సాన్పల్లికి చెందిన ఒక యువతిని ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. ఆ యొక్క అమ్మాయికి ఈ మధ్యన తంగళ్ళపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తితో వివాహం నిశ్చితమైనది. దానికి సంబంధించి వివాహం ఆగిపోవాలనే ఒక దురుద్దేశంతో, కుట్రపూరితమైన దురుద్దేశంతో ఆమెకు సంబంధించినటువంటి ఫోటో ఒకటి సంపాదించి దాన్ని పోస్టర్ రూపంలో పెద్దగా తయారు చేసి దాన్ని తన యొక్క తన మిత్రుల సహకారంతో మొన్న రాత్రి తంగళ్ళపల్లి, ఎన్సాన్పల్లి గ్రామాలలోని రోడ్డు పైన ఉన్న గోడలపైన అంటించి ఆమె యొక్క కుటుంబానికి, ఆమెకి తీవ్ర పరువు నష్టం కలిగించి, ఆవేదన కలిగించి అందుకు వారి యొక్క తండ్రి కాంప్లైంట్ మీద అమ్మాయి యొక్క కాంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసులో ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగినది. మరియు వీరి దగ్గర నుంచి వెళ్ళి వీరు పోస్టర్లు అంటించే క్రమంలో ఉపయోగించిన కారు మరియు వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్లు సీజ్ చేయడమైనది. దీంట్లో సమాజంలో ఇట్లాంటి పోకిరీలు, ఇట్లాంటి వ్యక్తులకి మేము చేసే హెచ్చరిక మహిళల భద్రతకు సంబంధించి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, సిద్దిపేట కమిషనరేట్ చాలా కట్టుబడి ఉన్నది. ఎటువంటి వేధింపులు, బెదిరింపులు, అవమానకర చర్యలు, ఇబ్బందులకు పాల్పడినా, ఎలాంటి సమస్య ఉన్నా ధైర్యంగా పోలీసులని సంప్రదించవలసిందిగా సిద్దిపేట కమిషనర్ గారి తరఫున ఏసీపీ సిద్దిపేట మనవి చేస్తుంది. మరియు సిద్దిపేట పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రింటింగ్ ప్రెస్ల యజమానులకు హెచ్చరిక. ఇలాంటి ఒక కుటుంబాన్ని అవమానపరిచే విధంగా, ఒక కుటుంబాన్ని పరువు తీసే విధంగా ప్రింట్ తీసిన ఈ యొక్క రాజపోయిన నవీన్ కుమార్ శాండీ గిఫ్ట్ ఆర్టికల్స్ సంబంధించిన వ్యక్తిని కూడా ఇందులో కేసులో భాగంగా అరెస్ట్ చేయడం జరిగినది. ఇట్లాంటి అవమానకరంగా ప్రింట్ చేసే షాప్స్ని ఆ యొక్క యజమానులు బాధ్యులవుతారని తెలియజేస్తూ, ప్రింట్ చేసే ముందు, పోస్టర్లను ప్రింట్ చేసే ముందు ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిందిగా మీ యొక్క వర్కర్స్ అందరికీ దీనికి హెచ్చరించాల్సిందిగా తెలియజేస్తున్నాం. సోషల్ మీడియాలో కూడా ఇట్లాంటి అవమానకరమైన పోస్టులని ఫార్వర్డ్ చేసినచో వారిపై కూడా చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. భవిష్యత్తులో ఎటువంటి అవమానకరంగా, ఒక మహిళలకు సంబంధించిన అవమానకరమైన విషయాలకు సంబంధించినటువంటి వాట్సాప్లో కానీ, సోషల్ మీడియాలో కానీ పోస్టులని చేసినచో, ఫార్వర్డ్ చేసినా కూడా సంబంధించిన వ్యక్తులు బాధ్యులవుతారని ఈ యొక్క మీడియా చెప్పడం జరిగింది.